మీతో మాట్లాడడానికి ఉదయ్ భాను గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్ భాను గారు, హాయ్ అండి. హలో అండి. ఓటు వేశారా? వేసేసానండి. లాస్ట్ టైం ఓటు వేద్దామంటే నా ఓటు మిస్సింగ్. చాలా బాధపడ్డా, ఒక వారం రోజులు నిద్రపట్టలేదు నాకు. ఐ గాట్ మై రైట్ బ్యాక్, వచ్చేసింది. సో ఆ తర్వాత మీ పేరు ఎందుకు లేదు అని మీరు కష్టపడి మళ్ళీ మీ పేరుని ఇంక్లూడ్ చేయించుకోగలిగారు ఫైనల్లీ. ఎస్ అండి ఫైనల్లీ. అండ్ టుడే వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. సో ప్రస్తుతం ఓటర్ అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాము. బ్రహ్మానందం గారు ఓటర్లకి చెప్తున్నారు, ఓటు హక్కు ఉన్న వాళ్ళు దయచేసి వెళ్ళి ఓటు వేయమని. సంథింగ్ యూ హ్యావ్ టు సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం గారిని చూసాను. ఎంతో మందికి ఎంతో ఆరోగ్యాన్ని, ఎంతో నవ్వుల ద్వారా, తన పర్ఫార్మెన్స్ ద్వారా పంచుతున్నటువంటి ఆ మహానుభావుడికి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్. అండ్ వీఆర్ సో హ్యాపీ టు సీ హిమ్. చాలా చాలా ఆరోగ్యంగా అద్భుతంగా కనిపిస్తున్నారు. రోజు ప్రేయర్ చేస్తున్నాం మీ ఆరోగ్యం కోసం, మా బంగారు తండ్రి కోసం. సో హీస్ బ్యాక్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ బ్రహ్మానందం గారు ఒకవేళ సినిమాకి రాకపోయి ఉంటే ఒక మంచి టీచర్గా ఉండి ఎంతో మంది గొప్ప మహానాయకులు తయారు చేసి ఉండేవారు. వారు సరస్వతి పుత్రుడు. ఆయన చాలా గొప్పగా మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడినా. కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడినప్పుడు వినడానికి ఒప్పుకుంటుంది, కానీ ఏదైనా మంచి విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మైకులు లాగేసుకునే అలవాటు ఉంటుందండి. చాలా సందర్భాలు చూశాను కదా. తెలుగు మహాసభలు కూడా పాపం మాట్లాడుతుంటే పెద్దవాళ్ళు దిగిపోవాలి ఆ టైప్ ఏదో ఉంది, జరిగింది అక్కడ. అద్భుతం అండి. అవేర్నెస్ గురించి మీరు మాట్లాడుతున్నారు, సూపర్. మనం మన దేశానికి ఏ నాయకుడు కావాలో మనం కాకపోతే ఎవరు ఎంచుకుంటారు చెప్పండి. ఒకవేళ మనం ఓటు వేయకపోతే మనకు ప్రశ్నించే హక్కు కూడా ఉండదు. సో బ్యూటిఫుల్ గా చెప్తున్నారు. మనం అందరం మన ఓటు. ఐఎమ్ సో హ్యాపీ. బ్రహ్మానందం గారు అలా చెప్పడం కూడా చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ భాను. అండ్ హౌ ఆర్ యు సర్? ఎలా ఉన్నారు? చూస్తున్నావు కదా ఎలా ఉన్నాను? అద్భుతంగా ఉన్నారు. 300 more movies. నిజంగా ఉదయ్ భాను గారు, మీరు అన్నారు ఆయన ఈ పరిశ్రమలోకి రాకపోతే మంచి టీచర్గా ఉండేవారని. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వారు ఒక గురుస్థానంలో కూర్చుని మంచి విషయాలు చెప్తున్నారు. వెరీ బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. రైట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాను గారు.